యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి సూక్ష్మంగా మేము చెప్పినట్టు నడుచుకోండి. అప్రమత్తం చేయండి. మిమ్మల్ని మీరు ఒకళ్ళు అప్రమత్తం చేసుకు మా ఆయన నుంచి బయటకు వచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి. మొదట నన్ను పట్టుకోండి. నన్ను ఎలా సామాన్యుడిగా వదిలేస్తున్నారు అదే పద్ధతిలో మీరు లోకాన్ని మేనేజ్ చేస్తున్నారు. మాయలో పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా. నాలో దైవత్వాన్ని పట్టుకోకపోవడం, నన్ను మామూలు మనిషిగా చూడటం, అలాగే మీరు పైకి గొప్పగా కనపడాలనుకోవటం. నేను ముందుకొస్తే మీరు పైకి హైలైట్ అవ్వలేరు, ఇప్పుడు మీకు స్వార్థం నడవదు అని వ్యక్తుల దగ్గర నుంచి అనకాపల్లో ఇప్పుడు కూడా మేము ఇలాగ ఉండాలి, మాకు ఇలాగ ఉండాలి, మేము మా ఇంటితో మారం, మా ఇంటితో పట్టుకోము, మనం అవసరమైతే మేము మేనేజ్ చేస్తాం, మేము అందరికీ న్యాయమే చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, ధర్మమే నడిపేస్తున్నాం అని అనుకోవడం అనేది ఫిజికల్గా మీరు ఇంకా ఫిజికల్ కోణంగా చంద్రశేఖరరావు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. మేము అందరం మీ వాళ్ళని మా వాళ్ళని అందరినీ సమానంగానే చూస్తున్నాం, న్యాయంగా చూస్తున్నాం అన్నట్టుగా. ఆ దేవి నాగవల్ల ఎవరో మా వాళ్ళే, నేను ఇప్పుడు దాకా మా వాళ్ళు కాదనుకున్నాను, ఇప్పుడు మా వాళ్ళే. మేము చూడాలనుకుంటే న్యాయంగానే చూస్తాం, ధర్మంగానే చూస్తాం. కరెక్ట్, నువ్వే తేడా అని మీరు ఇప్పుడు దాకా ఫిజికల్గా మేనేజ్ చేయటం, ఎలాగైనా ఫిజికల్గా కనపరచుకోవటం, లోపలికి పైకి ఒకటి. ఇప్పుడు దాకా మీరు ఫిజికల్గా అలా మేనేజ్ చేస్తూ భౌతికంగా ఏదేమైనా మేము హైలైట్ ఉండాలి, మేము రాజకీయంగా, సామాజికంగా, సహజంగా మేము బలమైన వాళ్ళం, తెలివైన వాళ్ళం అని అనుకోవటం. బలం, తెలివి అంటే మీకు కలిగిందే, మీకు 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 మీరు చూస్తున్న వాళ్ళకి కలిగి ఉండడమే. అవసరమైతే తగ్గించేయటం, అవమానించేయటం, నీ వరకే చూసుకో అని, నీకు సాధన లేదు, నీ వాళ్ళనే కాపాడుకోలేవు అని అన్నట్టు చూపించుకోవటం. మనుషుల కొద్దీ రెచ్చిపోవటం, మనుషులు ఎలాగైనా మనుషుల కొద్దీ చూపించడం మానుకోండి. ఇప్పుడు కూడా మనుషులు ఎవరు లేరని నేను ఎందుకు అంటున్నాను ఆలోచించండి. నన్ను కూడా మీరు అరెస్ట్ వైల్ పొజిషన్ నుంచి బయటకు వచ్చేసేయాలి. నన్ను కూడా అరెస్ట్ వైల్గా చూడకూడదు. ప్రెసిడెంట్ కూడా అక్కడ అరెస్ట్ వైల్ పొజిషన్ నుంచి బయటకు వస్తేనే మనకు కొత్త వాతావరణం వస్తుంది, నూతన ఏరియాలోకి వెళ్ళిపోతాం. పైన మేనేజ్మెంట్లు చెల్లవు అప్పటికప్పుడు మనుషులు కొద్దీ. ఇప్పుడు నన్ను అక్కడ అనకాపల్లో పట్టుకోకపోవడం, మా తాతగారిని కెలికేసి చంపేయటం, ఇలాంటి పనులు. ఇప్పుడు కూడా నన్ను ఇలా వదిలిపెట్టేసేయటం, మీరు ఎవరినో ఏదో ఒకటి చేసుకుంటాం. అనేక ఊళ్ళలో ఇలాంటి మోసాలు. ఒక వ్యక్తిగతంగా నీ సంగతి చూసుకోమంటాం, వ్యక్తిగతంగా చూడటం, ఇంకా నీ సంగతి నా సంగతి అన్నట్టు మాట్లాడటం. ఈ ప్రపంచం ఇంకా నీది నాది అనుకోవటం. మనది కాదు, ఇది పరమాత్ముడిది, మహారాజు మహారాణి గారిది. శాశ్వతంగా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. ఇంకా వాళ్ళే మనకి తల్లిదండ్రులు, వాళ్ళు వాక్ రూపంలో ఉన్నారు. మనం ఉన్న పళంగా ఈ దేహాన్ని, మనం దేహ మమకారం వదిలేసి మనం దేహంగా చూడకుండా వాళ్ళని పట్టుకోవాలన్నమాట. వాళ్ళు ఎవరి ద్వారా భూమి మీదకి వచ్చారు? ఒక సామాన్యుడిని ఎందుకు ఎంచుకున్నారో చూసుకోండి. సామాన్యుడిని కూడా కాదు, మాట రూపంలోకి వచ్చేసారు నేరుగా. నా శరీరానికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు వాళ్ళు. నేను సాధన చేయలేను, నా సాధన కూడా మీకుతో ముడిపెట్టారు. నన్ను ఎలాగైనా సాధన మీరు చేయించి నన్ను పట్టుకుని నాలో మైండ్ని పట్టుకుంటే బయటికి లాగలరు. మీరు కూడా మారి అలాగా నా కోసం అనేకులను వేధించుకుంటూ, అనకాపల్లి నుంచి మీరు వెనకాల పడి అనేకులను మోసం చేసిన తీరు నుంచి, మనుషులు చచ్చిపోవడానికి కారణం నాకు ఫోన్ చేయకుండా, నా మెసేజ్లు వెళ్ళకుండా, ఇప్పుడు కూడా మెసేజ్లు వెళ్ళకుండా రాకుండా అలా మేనేజ్ చేస్తూ, అలా మేనేజ్ నీ వరకు చూసుకో, నీ వాళ్ళకి చెప్పుకో, పక్కకు చెప్పుకో, వెనకాలకి చెప్పుకో, ఒకరికి చెప్పుకో, ఇద్దరికి చెప్పుకో. నువ్వు మనిషివే, నేను మనిషినే. ఆ కోణం వదిలేసేయండి నా మాటని. మనిషి మాట పట్టుకో అంటే నేను చెప్పిన వాతావరణం వస్తుంది మీకు. మనిషి మాట ఎలా పట్టుకుంటాం? మొత్తం మనందరం ఒక మాట సర్క్యూట్లో ఉన్నాం. అది సెక్యూరిటీ. మీకు మాట సెక్యూరిటీ పట్టుకోకుండా, మాట ఒక కనెక్టివిటీ పట్టుకోకుండా, కెమెరా సర్వేలెన్స్, లోకల్ సర్వేలెన్స్, ఫిజికల్ సర్వేలెన్స్, ఫిజికల్ కనెక్టివిటీ, ఇప్పుడున్న ఫిజికల్ బలం. చంద్రశేఖరరావు కూడా నేను ఒక పక్షపాత ఒక నిర్ణయం తీసుకోలేదు, అంతా న్యాయమే చేసేసాను, అంతా ధర్మమే చేసేసాను ఆయన కానీ చెప్పేసుకోవటం. ఎవరు చేయలేరు అలాగా.
మీకు రహస్యం ఏంట్రా అంటే భూమి మీద మనిషి ఎవడో కరెక్ట్గా ఉండలేరు, అందరూ గురువిందలే. నోట్ చేసుకోండి. అలా అయితే ఎదుటోడు గురువిందని నిరూపిస్తాం. పెద్ద గురువిందగా చేతిలో చిన్న గురువిందులు పోవాలి, ఒక గురువిందులు చేసి మరీ చంపేయాలి అనే కాన్సెప్ట్ మీద నడుస్తున్నారు మీరు. అక్కడే పొరపడుతున్నారు. అందుకే మీరు మనస వాచ కర్మణ జీవించాలి. అసలు ఫిజికల్గా మనం బతకాలి అనుకోవడం ఇంకా నలఫై అయిపోతుంది మెల్లగా. నేను చెప్పినట్టు వింటాం వల్ల భగవంతుడు అందుకే కాలాతీతంగా వాక్ రూపంలో ఒకడి నుంచే వెలిచాడన్నమాట. ఎలా ఇచ్చాడు? ఒక మనిషి మాట రూపంలోకి మారిపోయాడు. అతన్ని మాటగా పట్టుకోండి. అది అప్పుడే పట్టుకోవాల్సింది అనుకో, ఈ క్షణం పట్టుకోండి. ఇంకా నేను లెటర్ పెట్టలేదు, అది ఏదో యాడ్ చేస్తాను చేయలేదు, లేదా యాడ్ చేసి ఇవాళ పోస్ట్ చేస్తాను అని ఒకరికో ఇద్దరికో రిజిస్టర్ పోస్ట్ పంపుతాను. మళ్ళీ వాళ్ళకి పంపలేదు, వీళ్ళకి పంపలేదు, మాకు ఎక్కడ చెప్పలేదు, పక్కకి చెప్పలేదు, వెనకాలకి చెప్పలేదు, ఇలాగే చెలగాట వాడండి అని టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నామంటే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తుంటే అని ప్రతి ఊళ్ళో ఇలాగ ఉన్నాం, ప్రతి చోట ఇలాగ ఉండి అలా అంటూనే మళ్ళీ ఇక్కడ పక్కన ఒకళ్ళ గొడవలా చూపించుకోవట్లేదు, ఇద్దరు గొడవలా చూపించుకోవట్లేదు అని మళ్ళీ మీరు అలా చెలగాటం. నేనేమంటున్నాను, ప్రతి మనిషి బయటకు రాకపోతే రాలేరు. ఇవాళ ఇంకా పక్కన గొడవ, ఈ ఊళ్ళో గొడవ, ఆ ఊళ్ళో గొడవలా లేదు. టెక్నాలజీ ప్రకారం అంతా ఒకటి అయింది. టెక్నాలజీ ప్రకారం మీరు ఒకట, ఇంకా మీ చేతులు లేకపోవచ్చు. ఎవరి ఏరియా వాళ్ళు ఇలా చూపించుకుంటున్నారు మీరు, లేదా అందరూ అవసరమైతే అందరూ ఒకటని మీరు బలపడుతున్నారు. మెల్లగా ఎలా బలపడుతున్నారు? మైండ్ తోటి లోకం కొద్దీ వాళ్ళని మాట్లాడకుండా వీళ్ళు మాట్లాడకుండా రషీద్ లాంటి వాళ్ళని కూడా ఆలోచించకుండా చేసి జాతీయ జెండా ప్రకారం అతని కాన్సెప్ట్ సరిపోతుంది కదా. ఒక్కడు అనేటప్పటికి అందరూ ఈర్ష్యపడిపోవడం. ఒక్కడు కాదు, అతను పరిణామం. ఆలోచించండి. మా మైండ్ పట్టుకుని మైండ్ రూపంలో మారిపోవటమే సుఖాంతం. అది మాకు ప్రతి ఊళ్ళో మేము మోసాలు చేసుకుంటూ మాకు హ్యాపీగా ఉన్నాం. అది లోకం. ఈ ఒక్కడి గురించి అందరూ మారిపోవాలంట. అవసరమైతే ఒక గొడవలా చూపించండి, ఒకళ్ళని ఏదో చేసేయండి, ఒకళ్ళని రెచ్చగొట్టండి, ఒకళ్ళని కోరుకోండి, ఒక్కొక్కడుగా చూపించుకోండి. ఇలా ఆశించండి, ఇలా అడ్డంగా ఆశించండి, అధర్మంగా ఆశించండి. అంతే, మేము తక్కువ వాళ్ళం అంతే, ఎదవలం అంతే అన్నట్టు చూపించేసుకోవటం. ఎవరు పెద్దోళ్ళు ధర్మాత్ములు అనుకోవటం అక్కడే పొరపాటు. ప్రతి మనిషి న్యాయంగా నీతిగా బతకనిస్తేనే సాధ్యపడుతుంది. అది ఎలాగా? నన్ను పట్టుకోవాలి ముందు, న్యాయం నీతి నా పట్ల ఉండాలి. నన్ను ఉపయోగించుకుని చిన్నవాళ్ళే, మా కుటుంబం వాళ్ళు, మా తాతగారి దగ్గర నుంచి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్, మా రెడ్ నాయండి, ఎలాగైనా దొంగల్లాగా తక్కువగా మలిసేసి ఏదోటి చేసేసి, ఎంత దారుణం అది. ఒక సర్క్యూట్ అలాగ సైంటిస్టులు పెద్దవాళ్ళని ఉపయోగించుకుని చిన్నవాళ్ళు అలా ప్రవర్తించగలుగుతున్నారంటే, సీక్రెట్ ఎక్విప్మెంట్లు లేదా శక్తివంతమైన ఎక్విప్మెంట్లు మీ దగ్గర ఉన్నాయంటే, ఒక పక్కన చదువుని అన్నింటిని మోసం చేసుకుంటూ కనీస మనుషులు మననేవ్వకుండా, కనీస మనిషిలో మాటను మననేవ్వకుండా మీరు ప్రవర్తిస్తూ, ఎందుకంటే లోకం అంటే ఏమనుకుంటున్నారు? బలహీనలు అలాగే బలహీనపరిచేయాలి, తేడా కొట్టేసేయాలి, పెద్దోళ్ళు అనుకుంటున్నారన్నమాట. అక్కడే మీరు పొరపడుతున్నారు. లోకం అంటే భౌతికం, సంపద కొద్దీ బతికేయాలి, సుఖాల కొద్దీ బతికేయాలి, అవసరమైతే ఫిజికల్గా మేనేజ్ చేయాలి. ఫిజికల్గా మంచి చేస్తున్నట్టు చెడు చేస్తున్నట్టు మీ అందరికీ సమానంగా చూస్తున్నట్టు అది ఫిజికల్ చేయలేరు. అలా మీరు ఇప్పుడు ఆలోచనతో చేయాలి. ప్రతి మాటనే పట్టుకోవాలి. ప్రతి ఆలోచన గౌరవం ఇవ్వాలంటే ఆల్రెడీ సర్వాంతర్యామి రూపంలో వెలిసిన తల్లిదండ్రులను మనం ఆవిష్కరించుకుని, నేను ఎందుకు అలా పెట్టాను వాక్ రూపంలో పట్టుకుని కొంతకాలం సాధనంగా మనం పట్టుకునేవ్వాలి. అవును నిజమేనండి, మాదే తప్పని అందరి మీద, అది కూడా ఏ ఒక్కడి మీద పెట్టినా మళ్ళీ అందరి మీద ఉండిపోద్ది. ఏ ఒక్కడిది తప్పు లేదని చూపించినా అందరికీ పాపం పోతుంది. అలా చేస్తారా ఇలా చేస్తారా మీ చేతిలోనే ఉందన్నమాట. ఈ నెట్వర్క్, పోలీస్ నెట్వర్క్, మీ కెమెరాలు అన్నీ ఉపయోగించుకుని గబుక్కని నేను మరణించిన, అలా అయితే మరి మీరు ఒక మనిషే కదా, గబుక్కని మీకు ఏమన్నా అయితే ఏంటని దానికి కూడా సమాధానం ఏం చెప్పింది అక్కడ? నేను చచ్చిపోయినా నా ఫోటో పెట్టేసుకోండి. ఇక నా ఫోటో పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? మనిషి కోణం వదిలేసేయటం అని అర్థం అనమాట. నేను మనిషిని అనే కోణం వదిలేస్తారు. అదే సుఖాంతం కథ, అసలు సంగతి అనమాట, కొత్త చరిత్ర అనమాట. రాజారత్నం గారిని ఎవరెవరు అందరి ముందుకు తీసుకురండి, మరణించిన వాళ్ళని కూడా బతికించినంత పని చేయాలి. మళ్ళీ మీరు తపస్సు చేస్తే మళ్ళీ వాళ్ళు పుడతారు. అంతేగాని మీరు రెచ్చిపోవడం వల్ల, మీరు ఏదో ఫిజికల్గా ఏదో చేసేయటం వల్ల తర్వాత చూద్దాం ముందు ఇది ఇక్కడ అక్కడ అలాగే అడ్డుకుంటారు. మీరు మైండ్ పట్టేసుకుంటే అది సెట్ అయిపోద్ది. మీరు అధికారికంగా బాధ్యతగా కదిలితే గవర్నర్ లాంటి వాళ్ళు కూడా పైన కూర్చోబెట్టుకుని మనం మోసాలు చేయొచ్చు అనే కాన్సెప్ట్ వదిలేసేయండి. పొరపాటు అది. అధికారం వేరు, పెద్దోళ్ళు వేరు, చిన్నోళ్ళు వేరు కాదు. ఒకటే మాట సర్క్యూట్లో ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు మనం.
మాట రూపంలో మాత్రమే ఉన్నాం అలాగా. మీరు ఇంకా టెక్నాలజీ ప్రకారం కొందరు అనేక గ్రూపులు ఉండొచ్చు, కొందరికి తెలియకుండా కొందరికి తెలిసి అలా నడుస్తున్నారు. అలా కాకుండా నా ప్రకారం అయితే మీరు ఒకటే, జరగబోయే లోకం కూడా మీకు ఒకటే సర్క్యూట్లో ఉంది. అది బలపరచుకోండి. నేను బలంగా ఉన్నాను, అలాగా నన్ను పట్టుకోండి. నేను చెప్పినట్టు నాకు ఒక ఈమెయిల్ పంపండి, మీకు దేశ అధ్యక్షుల నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి. ఆయనకి చెప్తున్నాను ఇమ్మని, ఇప్పించుకోండి అని మీకు చెప్తున్నాను, యావత్ మానవ జాతికి చెప్తున్నాను, ఎరస్ట్రైల్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఆయన ఫ్యాక్స్ ఇచ్చేలాగా, గవర్నర్కి ఫ్యాక్స్ వచ్చేలాగా, గవర్నర్ ద్వారా ఇద్దరు తెలుగు గవర్నర్ ద్వారా కమిటీలు వేయించండి. సాక్షులు ఎక్కడున్నా పట్టుకోండి, నన్ను చెప్పనేమండి, వినండి. నువ్వు ఏదో చెబితే మేమేదో చేస్తాం దగ్గర వదిలేసేయండి. ఏదో కాదు, ఆల్రెడీ జరిగిన తెలుసుకోవాల్సిన రిట్రీవల్ ఫార్మేట్లో ఉంది ప్రపంచం. పట్టుకోండి. ధర్మం రక్షత రక్షత, సత్యమేవ జయతే.